వెల్కమ్ టు టీసెట్ కరెంట్ అఫైర్స్. ఈ ఎపిసోడ్లో మనం 2021 సంవత్సరానికి సంబంధించి వార్తలు నిలిచిన క్రీడా విశేషాలు చూద్దాం. సో 2021 సంవత్సరంలో మనకు అత్యున్నతమైన క్రీడలు ఒలింపిక్స్ వార్తలు నిలిచాయి. టోక్యో ఒలింపిక్స్ 2020 కానీ నిర్వహణ మాత్రం కరోనా కారణంగా 2021 సంవత్సరంలో ఆగస్టు మాసంలో ప్రారంభమయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ 2020కి సంబంధించి భారతదేశం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే అందులో మన క్రీడాకారుల యొక్క ప్రతిభ అనేది చాలా వరకు కూడా ప్రపంచం అబ్జర్వ్ చేసింది. సో ఫస్ట్ వచ్చేసి నీరజ్ చోప్రా గారు తన పేరు గుర్తుంచుకోండి. 2020 సంవత్సరానికి సంబంధించిన టోక్యో ఒలింపిక్స్ 2021 సంవత్సరం ఆగస్టు మాసంలో నీరజ్ చోప్రా గారు స్వర్ణ పతకాన్ని సాధించడం జరిగింది. అలా సింగిల్ ఈవెంట్ భారతదేశ చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో సింగిల్స్ విషయానికి వస్తే మొట్టమొదటి వ్యక్తిగా నీరజ్ చోప్రా గారు వార్తలు ఇచ్చారు. స్వర్ణ పతక విజేత జావెలిన్ త్రో విభాగం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరాబాయ్ చాను గారు రజత పతకాన్ని గెలుపొందడం జరిగింది వెయిట్ లిఫ్టింగ్ విభాగం. అండ్ రవికుమార్ దహియా గారు రజత పతకం సిల్వర్ మెడల్ ఏ ఫీల్డ్ అంటే రెజ్లింగ్. అండ్ నెక్స్ట్ లవ్లీనా బార్గోహెన్ కాంస్య పతకాన్ని సాధించారు బాక్సింగ్ విభాగం. అండ్ పివి సింధు గారు కాంస్య పతకం బ్రాంజ్ అని గుర్తుంచుకోండి బ్యాడ్మింటన్ విభాగంలో. అండ్ బజరంగ్ పూనియా కాంస్య పతక విజేత రెజ్లింగ్కి సంబంధించి. అండ్ భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుపొందింది హాకీ. సో హాకీ విభాగం అని గుర్తుంచుకోండి. సో 7 పతకాలతో భారత్ ప్రపంచంలో 48వ స్థానంలో టోక్యో ఒలింపిక్స్ 2020లో వార్తలు నిలిచింది. అండ్ యుఎస్ఏ అత్యధిక పతకాల జాబితాలో 113 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. అండ్ ఇక్కడ ఈ క్రీడలకి సంబంధించి ఒలింపిక్స్కి సంబంధించి హిందుస్థానీ వే అనే ఒక సాంగ్ గుర్తుంచుకోండి. టోక్యో ఒలింపిక్స్ థీమ్ సాంగ్గా వార్తలు ఇచ్చింది. హిందుస్థానీ వే సాంగ్ అనన్య బిర్లా గారు పాడడం జరిగింది. ఏఆర్ రెహమాన్ గారు తన యొక్క సంగీతాన్ని అందించడం జరిగింది. అండ్ ఇంకొక సాంగ్ ఒలింపిక్స్ సాంగ్ అఫీషియల్ సాంగ్ ఏంటంటే లక్ష్య తేరే సామ్నే హే ఎవరు పాడారు, ఎవరు సంగీత దర్శకులు అంటే మోహిత్ చౌహాన్ గారు. అండ్ ఒలింపిక్ మోటో విషయానికి వస్తే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అండ్ టుగెదర్ గుర్తుంచుకోండి. ఒలింపిక్స్ మోటో పైన 2021 సంవత్సరం అక్టోబర్ మాసంలో జరిగిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీలో కూడా ప్రశ్న అడిగారు. సో ఒలింపిక్ మోటో 2020 టోక్యో ఒలింపిక్స్ మోటో ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్. అండ్ సో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా టోక్యో ఒలింపిక్లో పాల్గొన్న క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ఇండియన్ కాంటింజెంట్ని భారత ప్రధాని గారు ఆహ్వానించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఆగస్టు 15 అని గుర్తుంచుకోండి. అండ్ ఎమ్మా మెకియోన్ వార్తలు ఇచ్చారు. ఎమ్మా మెకియోన్ గారు ఆస్ట్రేలియా స్విమ్మర్ ఒలింపిక్స్లో ఒక రికార్డుతో వార్తలు ఇచ్చారు. ఒకే ఒలింపిక్స్లో సింగిల్ ఒలింపిక్స్లో 7 ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి ఫీమేల్ స్విమ్మర్ అని గుర్తుంచుకోండి. మనకు ఒలింపిక్స్ అంటేనే స్విమ్మింగ్ విభాగంలో మైకేల్ ఫెల్ప్స్ గుర్తుకొస్తారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎమ్మా మెకియోన్ ఆస్ట్రేలియాకి సంబంధించిన దిగ్గజ స్పిన్నరు. ఒకే ఒలింపిక్స్, ఆ ఒలింపిక్స్ ఏంటి టోక్యో ఒలింపిక్స్ 2020లో 7 పతకాలు సాధించారు. అలా సాధించడం ద్వారా ఒలింపిక్స్ చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ స్విమ్మర్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. అండ్ టోక్యో పారాలింపిక్స్ 2020 పారాలింపిక్స్ అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీకి సంబంధించి పారా క్రీడాకారులకి సంబంధించి ఇందులో భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచిపోయే పతకాలు మన వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. ఒకే ఈవెంట్లో అత్యధిక పతకాలు గెలుపొందారు. సో అవనీ లేఖర ఇక్కడ పతకాల విషయానికి వస్తే అవనీ లేఖర గారు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన అవనీ లేఖర గారు స్వర్ణ పతకాన్ని గెలుపొందారు. ఏ విభాగం అంటే షూటింగ్ విభాగము. అండ్ మనీష్ నర్వాల్ గారు హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి స్వర్ణ పతక విజేత అని గుర్తుంచుకోండి షూటింగ్. అండ్ ప్రమోద్ భగత్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి స్వర్ణ పతక విజేత ఏ విభాగం అంటే బ్యాడ్మింటన్. అండ్ కృష్ణా నాగర్ గారు స్వర్ణ పతక విజేత బ్యాడ్మింటన్ క్రీడా విభాగం అని గుర్తుంచుకోండి. అండ్ సుమిత్ అంటిల్ గారు హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి స్వర్ణ పతక విజేత టోక్యో పారాలింపిక్స్ ఏ విభాగం అంటే జావెలిన్ త్రో. అండ్ యతిరాజ్ సుహాస్ ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రము రజత పతక విజేత బ్యాడ్మింటన్. అండ్ ప్రవీణ్ కుమార్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రజత పతకం సిల్వర్ మెడల్ పారాలింపియన్ హై జంప్ విభాగంలో. అండ్ సింగరాజ్ అదానా గారు హర్యానా రాష్ట్రానికి సంబంధించి రజత పతక విజేత షూటింగ్ క్రీడకి సంబంధించి. అండ్ మనోజ్ సర్కార్ గారు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి కాంస్య పతక విజేతగా వార్తలు ఇచ్చారు బ్యాడ్మింటన్. అండ్ అవనీ లేఖర్ గారు రాజస్థాన్ రాష్ట్రము కాంస్య పతక విజేతగా వార్తలు ఇచ్చారు షూటింగ్ విభాగము.
అండ్ హర్విందర్ సింగ్ గారు హర్యానా రాష్ట్రము కాంస్య పతక విజేతగా వార్తలు ఇచ్చారు ఆర్చరీ క్రీడకి సంబంధించి. అండ్ బవీనా బెన్ పటేల్ గారు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన మహిళ, సో రజత పథకానికి సంబంధించి వార్తలు ఇచ్చారు, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. అండ్ నిషాద్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, రజత పథకాన్ని గెలుపొందారు హై జంప్ విభాగం, హై జంప్. అండ్ యోగేష్ కటునియా గారు ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి, రజత పథకం సిల్వర్ మెడల్ సాధించారు డిస్కస్ త్రో విభాగం అని గుర్తుంచుకోండి. అండ్ దేవేంద్ర జజరియా గారు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన జజరియా గారు రజత పథకంతో గెలుపొందారు, సో జావెలిన్ త్రో విభాగం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మరియప్పన్ తంగవేలు గారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రజత పథకాన్ని గెలుపొందారు హై జంప్ విభాగం. అండ్ సుందర్ సింగ్ గుర్జర్ గారు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి కాంస్య పథక విజేత అని గుర్తుంచుకోండి, జావెలిన్ త్రో విభాగము. అండ్ సింగరాజ్ అదానా హర్యానా రాష్ట్రానికి సంబంధించి కాంస్యం గెలుపొందారు షూటింగ్ విభాగము. అండ్ శరద్ కుమార్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి కాంస్య పథక విజేత హై జంప్ విభాగం అని గుర్తుంచుకోండి. అండ్ వినోద్ కుమార్ గారు ఎవరైతే ఉంటారో హర్యానా రాష్ట్రం కాంస్యము, తను డిస్కస్ త్రో విభాగంలో కాంస్య పథకం గెలుపొందారు, కానీ తన యొక్క ఇనెలిజిబిలిటీ ఆధారంగా వివాదం కారణంగా తనకి పథకాన్ని ఇవ్వలేదు. అండ్ ఇక్కడ పారాలింపిక్స్కి సంబంధించి సాంగ్స్ చూద్దాం. కర్దే కమాల్ తూ అనే ఒక సాంగ్ పారాలింపిక్స్ థీమ్ సాంగ్గా వార్తలు ఇచ్చింది సంజీవ్ సింగ్ గారు, పారాలింపియన్ రచయిత. అండ్ టేక్ చంద్ గారు టోక్యో పారాలింపిక్స్ పతాకధారిగా వార్తలు ఇచ్చారు, టేక్ చంద్ ఫ్లాగ్ బియరర్. అండ్ మరియప్పన్ తంగవేలు వారు ఎవరైతే ఉంటారో ఫ్లాగ్ బియరర్గా నియమితులయ్యారు, కాకపోతే COVID-19 ఐసోలేషన్ కారణంగా టేక్ చంద్ గారు చివరి నిమిషంలో ఫ్లాగ్ని బియర్ చేయడం జరిగింది. అండ్ ఈసారి భారతదేశం నుండి 54 మంది పారాలింపియన్లు 54 మెంబర్స్ కాంటింజెంట్, ఇండియన్ కాంటింజెంట్ మనకి టోక్యో పారాలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పారాలింపిక్స్లో క్రీడాకారులతో మోడీ వర్చువల్ ఇంటరాక్షన్ కూడా నిర్వహించడం జరిగింది. పారాలింపిక్స్ ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 5 వరకు జరిగాయి. అండ్ భారత్ నుండి 54 మంది పారాలింపిక్ క్రీడాకారులు 9 క్రీడా విభాగాల్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం నుండి పారాలింపిక్స్లో బ్యాడ్మింటన్ కూడా చేర్చడం జరిగింది. భారత్ నుండి 7 పారాలింపిక్ క్రీడాకారులు బ్యాడ్మింటన్ విభాగంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ క్రీడల విషయానికి వస్తే ఇండియా మాజీ ఫుట్బాల్ కోచ్ హకీమ్ సాబ్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఇండియా మాజీ ఫుట్బాల్ కోచ్ హకీమ్ సాబ్ ఇక లేరు అని చెప్పడం ఎంతైనా కూడా బాధనే. సో నేషనల్ టీమ్ ఫుట్బాల్కి సంబంధించి మాజీ కోచ్ సయ్యద్ షాకిమ్ హకీమ్, పూర్తి పేరు, హైదరాబాద్ నుండి జాతీయ జట్టుకి ఆడిన దిగ్గజ ఆటగాడు. 5 దశాబ్దాల పాటు సుదీర్ఘకాలము ఫుట్బాల్ క్రీడా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, విశేష సేవలను అందించాడు. అండ్ ప్రతిష్టాత్మక ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి. అండ్ ఫిఫా క్వాలిఫైడ్ రెఫరీగా సేవలు కూడా అందించాడు భారతదేశం నుండి. ఫిఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్, సో అందులో క్వాలిఫైడ్ రెఫరీగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. 1988 ఆసియా కప్తో సహా 33 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో రెఫరీగా వార్తలించిన వ్యక్తి తను, గుర్తుంచుకోండి. సో సాకిబ్ గారు. అండ్ సైన్యాధికారి డబుల్ ధమాకా అనే అంశం వార్తలించింది. సైన్యాధికారి లెఫ్టినెంట్ కర్నల్ భరత్ పన్ను, పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఇండియన్ ఆర్మీలో ఉన్నారు భరత్ పన్ను, అరుదైన ఘనత సాధించారు. అలా సైన్యం నుండి అరుదైన ఘనత సాధించిన మొదటి వ్యక్తి అనుకోవచ్చు. సోలో ఏంటంటే సైక్లింగ్ సోలో 2 విభాగాలు, 2 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు చోటు సంపాదించుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 10న 472 కిలోమీటర్ల దూరాన్ని 35 గంటల 25 నిమిషాల్లో ప్రయాణించి తొలి రికార్డు సాధించారు. అండ్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలను కలిపే స్వర్ణ చతుర్భుజి మార్గం ఏదైతే ఉందో అందులో సైక్లింగ్ చేసే 45,942 కిలోమీటర్ల దూరాన్ని 14 రోజుల 23 గంటల 52 నిమిషాలు అధిగమించి మరొక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించడం జరిగింది. అలా సైన్యాధికారి 2 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్తో వార్తలను ఇచ్చారు. అండ్ అక్టోబర్ 10న ఢిల్లీలోని ఇండియా గేట్ నుండి మొదలుపెట్టిన యాత్ర ఏదైతే ఉంటుందో అదే నెల 30వ తేదీతో ముగిసింది. ఈ 2 రికార్డులను గుర్తు చేస్తున్నట్టుగా సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు పత్రాలను కూడా భరత్ పన్ను గారికి అందచేయడం జరిగింది. అండ్ స్టార్ గేజింగ్ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. స్టార్ గేజింగ్ అనే పుస్తకము సో ఎవరికి సంబంధించిందంటే రచయిత రవిశాస్త్రి గారు రచించారు. ది ప్లేయర్స్ ఇన్ మై లైఫ్, స్టార్ గేజింగ్ ది ప్లేయర్స్ ఇన్ మై లైఫ్ అనే ఒక పుస్తకం రచయిత రవిశాస్త్రి గారు. సో తన యొక్క సహరచయిత అయాజ్ మీనన్ అని గుర్తుంచుకోండి.
తన చరిత్రలో, తన క్రికెట్ చరిత్రలో, ఇది ఒక ఆటోబయోగ్రఫీ పుస్తకం రవిశాస్త్రి గారికి సంబంధించి, తన జీవితంలో క్రికెట్కి సంబంధించి తను కలుసుకున్న 60 మంది ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, క్రీడాకారులు, క్రికెట్ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి తనతో జరిగిన సంభాషణను ఇతివృత్తంగా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అండ్ పివి సింధు గారు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ ప్రచారకర్తగా ఎంపికై వార్తలిచ్చారు. పివి సింధు గారు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ ప్రచారకర్త అంటున్నాను ఎంపిక చేయడం జరిగింది. కెనడా షెట్లర్ మిషెల్ లీ కూడా తనతో పాటు భాగస్వామిగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఐఎమ్ బ్యాడ్మింటన్ ప్రచారకర్తగా ఉన్నారు ఏప్రిల్ మాసం నుండి. సో ఇక్కడ మాత్రం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి సంబంధించి బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ పాండమిక్ సమయంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు ప్రారంభించిన క్రీడలను నమ్మండి ప్రచారకర్త అనగానే మనకు భారతీయురాలు బ్యాడ్మింటన్ లేదా షెట్లర్ పివి సింధు, ఎవరితో పాటు కెనడా షెట్లర్ మిషెల్ లీ. అండ్ మార్క్ సెల్వా గారు వార్తలిచ్చారు. 4వసారి ప్రపంచ స్నూకర్ ఛాంపియన్గా మార్క్ సెల్వా గారు ప్రత్యేకంగా వార్తలిచ్చారు. వరల్డ్ స్నూకర్ టూర్ నిర్వహణ. సో వరల్డ్ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ ఎవరైతే ఉంటారో అండ్ స్నూకర్స్, వరల్డ్ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఈవెంట్లో ప్రపంచ ఛాంపియన్షిప్లో మార్క్ సెల్వా 4వసారి కెరీర్లో ప్రపంచ స్నూకర్ ఛాంపియన్గా వార్తలు నిలిచారు. సో ఎవరిపైన విజయం సాధించారంటే షాల్ మెర్ఫీ అనే ఒక పర్సన్ స్నూకర్ పైన. సో క్రూజిబుల్ థియేటర్ షెఫీల్డ్ ఇంగ్లాండ్లో ఈ నిర్వహణ జరిగింది. అండ్ రెజ్లింగ్కి యూపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి యూపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గారు డిక్లేర్ చేశారు. రానున్న 10 ఏళ్ల పాటు యూపీ రాష్ట్ర ప్రభుత్వం రెజ్లింగ్కి స్పాన్సర్గా ఉండబోతున్నాడు. స్పాన్సర్ అంటే రెజ్లింగ్కి సంబంధించి క్రీడాకారులకు దుస్తులు కానివ్వండి, షూస్ కానివ్వండి, రెజ్లింగ్ నిర్వహణ ఈవెంట్లు కానివ్వండి, అవన్నీ కూడా ఎవరు ఫండ్స్ ఇస్తారో యూపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే సేమ్ మనకి హాకీకి సంబంధించి భారత హాకీ జట్టుకి రానున్న 10 ఏళ్ల పాటు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం స్పాన్సర్గా ఉండబోతుంది. వీటిని గుర్తుంచుకోండి. అండ్ రెజ్లింగ్ కోసం మౌలిక సౌకర్యాలు, శిక్షణ కోసం యూపీ సుమారు 170 కోట్లు ఖర్చు చేయనుంది. క్రికెట్కి పేస్ సంచలనం డేల్ స్టెయిన్. స్టెయిన్ లేదా స్టెయిన్ గన్ అంటాం. క్రికెట్కి సంబంధించి సౌత్ ఆఫ్రికా దిగ్గజ బౌలరు తన యొక్క సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. అన్ని ఫార్మాట్ల నుండి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. దక్షిణాఫ్రికా దిగ్గజం అని గుర్తుంచుకోండి. 17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ దాదాపు ఎండ్ అయిపోయింది. 2019లో టెస్టులకు, ఇప్పుడు అన్ని ఫార్మాట్లకు వీడుకోలు పలికారు. డేల్ స్టెయిన్ లేదా స్టెయిన్ గన్ అని గుర్తుంచుకోండి. ఏ జట్టు అంటే దక్షిణాఫ్రికా. అండ్ ఫిట్ ఇండియా మొబైల్ యాప్ వార్తలు నిలిచింది. 2021 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వారు ప్రారంభించారు ఫిట్ ఇండియా మొబైల్ యాప్. ఏ భాషల్లో అంటే హిందీ మరియు తెలుగు భాషల్లో. ప్రత్యేకత ఏంటంటే హమ్ ఫిట్ హేతో దేశ్ ఫిట్ హే అని చెప్పేసి, మనం ఫిట్గా ఉంటే దేశం కూడా ఫిట్గా ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్రీడల పట్ల ఫిట్నెస్ పైన ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది ప్రతి వ్యక్తి పైన, యువతకి. అందులో భాగంగా యువతకి ఫిట్నెస్ పైన ప్రత్యేక పాఠ్యాంశాలు అవగాహన కల్పించే ఒక ప్రత్యేకమైన మొబైల్ యాపే ఫిట్ ఇండియా మొబైల్ యాప్. అండ్ రాజీవ్ ఖేల్ రత్న పేరు ఏదైతే ఉంటుందో, ఇప్పటి వరకు భారతదేశంలో క్రీడలకు సంబంధించి ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న. ఆ ఖేల్ రత్న పురస్కారాన్ని రాజీవ్ ఖేల్ రత్న పేరును తొలగించేసేసి కేంద్ర ప్రభుత్వం మేజర్ ధ్యాన్ చంద్ర ఖేల్ రత్నగా మార్చింది. రాజీవ్ పేరులో ఖేల్ రత్న ఏదైతే మనకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చింది. ఇప్పటి వరకు చూసిన క్రీడా అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న ఇక మీదట మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని గుర్తుంచుకోండి. అండ్ కాంకాకాఫ్ గోల్డ్ కప్ వార్తలు నిలిచింది. విజేత అమెరికా. కాంకాకాఫ్ మెక్సికోపై అమెరికా విజేతగా వార్తలు నిలిచింది. అండ్ మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయం మీరట్లో ప్రారంభం కాబోతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయం. ఏ రాష్ట్రం అంటే మీరట్ సిటీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అండ్ మ్యాగ్నస్ కార్ల్సన్ మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్ ఛాంపియన్గా వార్తలు ఇచ్చారు. 2021 సంవత్సరం ప్యారిస్ విజేత. ప్యారిస్ కేంద్రంగా జరిగిన 2021 మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్ విజేతగా మ్యాగ్నస్ కార్ల్సన్. అండ్ అన్షు మాలిక్ గారు దేశంలోనే మొట్టమొదటి భారతీయ రెజ్లర్గా, మహిళా రెజ్లర్గా వార్తలు ఇచ్చారు. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుపొంది అన్షు మాలిక్ మొట్టమొదటి భారతీయ మహిళా రెజ్లర్. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2021
ఫైనల్లో తను సో ఎక్కడైతే ఉందో ఫైనల్లో గెలుపొందడం జరిగింది. బర్మింగ్హామ్ 2022 కామన్వెల్త్ నుండి తప్పుకున్న భారత హాకీ జట్టు అని గుర్తుంచుకోండి. బర్మింగ్హామ్ 2022 కామన్వెల్త్ అంటే ఏం లేదు, ఒకప్పటి బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కాలనీలు అంటాం. ఎగ్జాంపుల్, మన భారతదేశాన్ని బ్రిటిషర్లు 200 సంవత్సరాలు పరిపాలించారు. అలా 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిషర్స్ ఏదైతే ఉంటారో, బ్రిటిష్ వారు ప్రపంచంలో దాదాపు 50% ల్యాండ్ ఏరియాని పరిపాలించారు, రూల్ చేశారు. అలా ఒకప్పటి బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు లైక్ ఇండియా, వాటిని కాలనీస్ అంటాం. సో కాలనీలు మధ్య ఆడే క్రీడలు ఏవైతే ఉంటాయో వాటిని కామన్వెల్త్ క్రీడలు అంటాం. ఆ కామన్వెల్త్ క్రీడల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఒకప్పటి బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు. సో రానున్న 2022 సంవత్సరం బర్మింగ్హామ్ కేంద్రంగా జరుగుతున్నాయి. అందులో భారతదేశానికి సంబంధించి హాకీ జట్టు వైదొలుగుతున్నట్టుగా అధికారిక ప్రకటన ఇండియా హాకీ వారు చేయడం జరిగింది. అండ్ ఇబా ఫిఫా అండర్-17 ఉమెన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో దాన్ని మస్కట్ అంటే ఒక చిహ్నం వార్తలు ఇచ్చింది. ఇండియా 2022కి సంబంధించి ఇబా అంటే ఏంటంటే అండ్ ఏషియాటిక్ లయనెస్ రిప్రజెంటేటింగ్ విమెన్. సో భారతీయ మహిళ సింహం రూపంలో చూపించే ఒక చిత్రమే ఇబా. సో దేనికి సంబంధించి మస్కట్? ఇది ఫిఫా అండర్-17 విమెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ అని గుర్తుంచుకోండి. ఫుట్బాల్ వరల్డ్ కప్ విమెన్కి సంబంధించి అండర్-17 ఏజ్. అండ్ అమీ హంటర్ గారు వార్తలు ఇచ్చారు. అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఇంటర్నేషనల్ బ్యాటర్ అని పిలవాలి, ఎందుకంటే ఐసీసీ రిఫార్మ్స్లో బ్యాట్స్మన్ అనే పదం వాడకూడదు. సో మహిళలు కూడా క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి బ్యాట్స్మన్ ఎవరైతే ఉంటారో ఇక మీదట విమెన్ అయినా మేల్ అయినా సో బ్యాటింగ్ చేసేవని బ్యాటర్ అనాలి. అతి పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు అమీ హంటర్ గారి పేరిట నమోదైంది. ఐర్లాండ్కి సంబంధించి 16వ పుట్టినరోజు రోజున తను సెంచరీ చేశారు. క్రితం ఈ రికార్డు మితాలీ రాజ్ గారి పేరిట ఉండేది. 16 సంవత్సరాల 205 రోజులకు మితాలీ రాజ్ గారు నెలకొల్పిన రికార్డుని, మన భారతీయులు నెలకొల్పిన రికార్డుని ఐర్లాండ్కి సంబంధించిన చిన్నారి 16 సంవత్సరాల క్రీడాకారిణి అతి చిన్న వయసులో వార్తలు ఇచ్చారు అమీ హంటర్. అండ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14th ఎడిషన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ వార్తలు ఇచ్చింది. సో ఈ ఎడిషన్ 14th ఎడిషన్ ఏదైతే ఉంటుందో యూఏఈ వేదికగా ముగిసింది. ప్రారంభమైంది మాత్రం ఇండియా వేదికగా ప్రారంభమైంది, ముగిసింది మాత్రం యూఏఈ వేదికగా. సో యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉంటుందో విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అని గుర్తుంచుకోండి. మహేంద్ర సింగ్ ధోని T20 ఫార్మాట్లో ఈ ఈవెంట్ ఏదైతే ఉంటుందో 14th ఎడిషన్లో 300 మ్యాచ్లకు సారథిగా విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో 300 మ్యాచెస్కి క్యాప్టెన్సీగా ఉన్న వ్యక్తి ఎవరు లేరు. అలాంటిది మొట్టమొదటిసారి మహేంద్ర సింగ్ ధోని. రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ అంటే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఐపీఎల్కి సంబంధించి 14th ఎడిషన్లో వార్తలు నిలిచాడు. అండ్ ఫిఫా ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ అనే ఒక ప్రోగ్రాం దేశంలోనే మొట్టమొదటిసారి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఫిఫా ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ అనే ప్రోగ్రాం అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఫుట్బాల్ని కూడా ఒక పాఠ్యాంశంగా స్కూల్ పాఠ్య ప్రణాళికలో చేరుస్తున్న రాష్ట్రంగా మొదటి రాష్ట్రంగా ఒడిషాను గుర్తుంచుకోండి. చిన్నతనం నుండే ఫుట్బాల్ పట్ల ఆసక్తి పెంచడానికి. మ్యాన్నీ ప్యాక్యావ్ అనగానే మనకి ఏ క్రీడ గుర్తుకు రావాలంటే బాక్సింగ్. ప్రపంచ దిగ్గజ బాక్సర్ మ్యాన్నీ ప్యాక్యావ్ మరియు మేవెదర్ అమెరికాకి సంబంధించి దిగ్గజ బాక్సర్లు. అలాంటిది బాక్సింగ్ దిగ్గజం మ్యానీ ప్యాక్యావ్ ఏ దేశానికి సంబంధించి అంటే ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించి ఇప్పటివరకు చాలా రికార్డులు నెలకొల్పారు. సో బాక్సింగ్కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు నిలిచారు. సో బాక్సింగ్కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు నిలిచిన బాక్సింగ్ దిగ్గజం మ్యానీ ప్యాక్యావ్ ఏ దేశం అనగానే ఫిలిప్పీన్స్. మరి ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారంటే ఒకటి ఏజ్ రీత్యా అండ్ సెకండ్ వచ్చేసి ఫిలిప్పీన్స్లో రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. సో ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడిగా కూడా పోటీ చేస్తానని చెప్పేసి ఇటీవల తను 2021 సంవత్సరంలో ప్రకటన చేశారు. అండ్ ఆసియన్ ఫుట్బాల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2021 వార్తలు ఇచ్చింది. అందులో భారత జట్టు కాంస్య పథకాన్ని గెలుపొందడం జరిగింది. కీరోన్ పోలార్డ్ ఒక రికార్డుతో వార్తలు ఇచ్చారు. ప్రపంచంలో 3వ వ్యక్తిగా వార్తలు ఇచ్చారు. వెస్టిండీస్ సంబంధించిన ఆల్రౌండర్ కీరోన్ పోలార్డ్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ సంబంధించి ప్రముఖ వ్యక్తి. సో కీరోన్ పోలార్డ్ అంటేనే స్ట్రైక్ రేట్ చాలా ఫాస్ట్గా ఆడతాడు క్రికెట్. అలాంటిది 6 బంతుల్లో 6 సిక్స్లు బాది ప్రపంచంలో ఈ రికార్డు నెలకొల్పిన 3వ వ్యక్తిగా కీరోన్ పోలార్డ్ వార్తలు ఇచ్చారు. ఫస్ట్ పర్సన్ హెర్షల్ గిబ్స్, తర్వాత యువరాజ్ సింగ్, తర్వాత 2021 సంవత్సరంలో మనకి కీరోన్ పోలార్డ్. ఎవరిపైన అంటే శ్రీలంక పైన అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ టెన్నిస్కి సంబంధించి నోవాక్ జోకోవిచ్ వార్తలు ఇచ్చారు. ఒక రికార్డు, అరుదైన రికార్డు. అత్యధిక వారాలు ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ సెర్బియా
క్రీడాకారుడు నోవాక్ జోకోవిచ్ పేరిట రికార్డ్ అయింది. 311 వారాలు ఒక క్రీడాకారుడు వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారుడు అంటే మామూలు విషయం కాదు. అంతకుముందు ఈ రికార్డు ఎవరి పేరిట ఉండే అంటే వరల్డ్ మాజీ దిగ్గజం, ఇప్పుడు కూడా ఉన్నారు కాకపోతే అంత పర్ఫార్మెన్స్ లేదు. సో రోజర్ ఫెదరర్ పేరిట ఉన్న రికార్డు 310 వారాల రికార్డు బ్రేక్ చేసి నోవాక్ జోకోవిచ్ వార్తలు నిలిచాడు. డానియల్ మెద్వదేవ్ వార్తలు నిలిచారు. యుఎస్ ఓపెన్ 2021 విజేత ఎవరిపైన అంటే నోవాక్ జోకోవిచ్ పైన డానియల్ మెద్వదేవ్ గ్రాండ్ స్లామ్లో ఒకటైన ఈవెంట్ గెలుపొంది వార్తలు ఇచ్చారు 2021 సంబంధించి. బ్రెండన్ టేలర్ క్రీడలకు వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. ఏ జాతీయ జట్టు సభ్యుడు అంటే జింబాబ్వే క్రికెటర్ బ్యాట్స్మన్ బ్రెండన్ టేలర్ ఇక మీదట క్రీడల్లో ఆడబోను, అంతర్జాతీయ దేశీయ క్రీడలకు వీడుకోలు పలుకుతున్నట్టుగా వార్తలు నిలిచాడు. అండ్ లసిత్ మలింగ మరొక వ్యక్తి 2021 సంవత్సరంలో చాలామంది దిగ్గజ ఆటగాళ్ళు క్రీడలకి దూరమయ్యారు, ముఖ్యంగా క్రికెటే కాదు ఫుట్బాల్ కూడా. సో లసిత్ మలింగ క్రికెట్కి దూరం అవుతూ వార్తలు ఇచ్చారు, వీడుకోలు పలికారు. ఏ దేశానికి సంబంధించి అంటే శ్రీలంక. తన యొక్క యార్కర్ కింగ్ అంటారు లసిత్ మలింగను, యార్కర్స్ వేస్తారు. సో అదొకటి రౌండ్ ఆర్మ్ బౌలింగ్. అండ్ లూయిస్ హామిల్టన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. లూయిస్ హామిల్టన్ సెంచరీ చేసిన ఆటగాడిగా వార్తలు ఇచ్చారు. సెంచరీ అంటే మనకు క్రికెట్కి సంబంధించి చూస్తాం ఇప్పటివరకు, అలాంటిది క్రికెట్ కాకుండా సెంచరీ ఆటగాడిగా లూయిస్ హామిల్టన్ అంటే మనకు స్పీడ్ కార్స్ ఉంటాయి, ఫార్ములా 1 రేసింగ్ అంటాం. సో స్పీడ్ కార్స్ ఫార్ములా 1 ఏదైతే ఉంటుందో గ్రాండ్ ప్రీ అనే పేరుతో పిలుస్తాం. అలాంటిది ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా 100 గ్రాండ్ ప్రీ విజేతగా లేరు. అంతకుముందు మైకేల్ షూమాకర్ ఉండే 97 విజయాలు, 97 గ్రాండ్ ప్రీ ఈవెంట్లలో గెలిచాడు. అలాంటిది చరిత్రలోనే మొట్టమొదటి వ్యక్తిగా మనకి లూయిస్ హామిల్టన్ సెంచరీ విక్టరీస్ వార్తలు ఇచ్చారు. రష్యా గ్రాండ్ ప్రీలో గెలవడంతో 100 విక్టరీలు గెలిచిన 100 గ్రాండ్ ప్రీలు గెలిచిన చరిత్రలో ఏకైక మొట్టమొదటి ఆటగాడిగా గ్రాండ్ ప్రీ ఆటగాడిగా లూయిస్ హామిల్టన్ వార్తలు ఇచ్చారు. అండ్ పంకజ్ అద్వానీ గారు వార్తలు ఇచ్చారు. ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేతగా దోహా ఖతార్ వేదికగా ముగిసింది. పంకజ్ అద్వానీకి 24వ వరల్డ్ టైటిల్ ఇదని గుర్తుంచుకోండి. పంకజ్ అద్వానీ అనగానే స్నూకర్, ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ అంటే ఆసియా ఖండాల్లోని క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తారు అన్నట్టు. అండ్ అభిమన్యు మిశ్రా అనగానే చెస్కి సంబంధించి అభిమన్యు మిశ్రా ఒక గ్రాండ్ మాస్టర్గా వార్తలు ఇచ్చారు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్గా అభిమన్యు మిశ్రా గ్రాండ్ మాస్టర్ 12 సంవత్సరాల 4 నెలల వయసులో సెర్గే కర్జాకిన్ పైన తను గెలుపొందడం జరిగింది. సో సెర్గే కర్జాకిన్ పైన కాదు, ఇప్పటి వరకు ఈ రికార్డు ప్రపంచంలో అతి పిన్న వయసులో ప్రపంచంలో గ్రాండ్ మాస్టర్ అనే హోదా సెర్గే కర్జాకిన్ పైన ఉండే. సెర్గే కర్జాకిన్ రష్యాకి సంబంధించి 12 సంవత్సరాలు 7 నెలల వయసులో తను రికార్డుని నెలకొల్పాడు. సుదీర్ఘంగా ఉన్న ఈ రికార్డుని మన భారత సంతతి భారతీయుడైన అభిమన్యు మిశ్రా గారు బద్దలు కొట్టాడు. చిన్నారి ఇంత చిన్న వయసులో 12 సంవత్సరాల 4 నెలల్లో ఇప్పటివరకు ఎవరు కూడా చెస్కి సంబంధించి గ్రాండ్ మాస్టర్ హోదాను పొందలేదు, మొదటి వ్యక్తి అని గుర్తుంచుకోండి ఇంత చిన్న వయసులో, అతి చిన్న వయసులో. అండ్ స్టాండర్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్స్ చెస్ కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో ఫిడే ఆధ్వర్యంలో ఇటీవల ముగిసింది. అందులో తను ఈ రికార్డు రావడం జరిగింది. ఫిడే అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే చెస్ అసోసియేషన్, అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఎక్కడ ఉందంటే లసానే స్విట్జర్లాండ్ వేదిక పనిచేస్తుంది. అండ్ నోవాక్ జోకోవిచ్ వింబుల్డన్ టెన్నిస్ టైటిల్ విజేతగా వార్తలు ఇచ్చారు. సెర్బియాకి సంబంధించి నోవాక్ జోకోవిచ్. అండ్ ఐసీసీ సభ్యత్వము 3 దేశాలకు ఇవ్వడం జరిగింది. ఐసీసీ సభ్యత్వం అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి 3 దేశాలకు సభ్యత్వం ఇచ్చింది. ఆ 3 దేశాలు ఏవైతే ఉంటాయో మంగోలియా, తజకిస్తాన్, స్విట్జర్లాండ్. సో ఈ 3 సభ్యత్వాలతో ఐసీసీలో సభ్య దేశాల సంఖ్య 106కు చేరింది. జెఫ్ అలడేస్ ప్రస్తుతం ఐసీసీకి సంబంధించి సీఈఓగా ఉన్నారు. అండ్ చైర్మన్గా గ్రెగ్ బార్స్లే ఉన్నారు. గ్రెగ్ బార్స్లే న్యూజిలాండ్కి సంబంధించి గ్రెగ్ బార్క్లే. అండ్ షిర్లీ ఇర్విన్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. టెన్నిస్ దిగ్గజం, వరల్డ్ నెంబర్ 1 ఆటకారిణి. సో టెన్నిస్కి సంబంధించిన దిగ్గజం, 4 గ్రాండ్ స్లామ్లు గెలిచిన యుఎస్ఏ క్రీడాకారిణి ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అమెరికా చరిత్రలో టెన్నిస్ సంబంధించి ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి షిర్లీ ఇర్విన్. విశ్వనాథన్ ఆనంద్ గారు స్పార్క్ చెస్ టోర్నమెంట్ విజేతగా వార్తలు ఇచ్చారు. వ్లాదిమిర్ క్రామ్నిక్ పైన రష్యాకు సంబంధించిన వ్యక్తి పైన స్పార్క్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా విశ్వనాథన్ ఆనంద్ అని గుర్తుంచుకోండి. అండ్ స్టాండర్డ్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో అది ఇటీవల ముగిసింది. అండ్ మన్ కౌర్, సో ఒక వృద్ధ వయస్కురాలు, క్రీడా వృద్ధ వయస్కురాలని గుర్తుంచుకోండి. మన్ కౌర్
శతాధిక స్ప్రింటర్, చాలా లేటు వయసులో కూడా తను అద్భుతమైన క్రీడా పర్ఫార్మెన్స్ ఇచ్చేవారు. మిరాకిల్ మామ్ అంటారు తనను. మిరాకిల్ మామ్ ఎక్కడికి సంబంధించిన వారంటే చండీగఢ్. మన్కోర్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. 93 సంవత్సరాల వయసులో ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొనడమే కాదు, పథకాన్ని కూడా సాధించిన ఒక వృద్ధ క్రీడాకారిణి మన్కోర్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు 2021 సంవత్సరంలో. అండ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గుల్మార్గ్లో ప్రారంభమయ్యాయి. గుల్మార్గ్ అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ పథకాలు గెలిచింది ఈ దీంట్లో. 25 ఫిబ్రవరి నుండి 2 మార్చి వరకు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గుల్మార్గ్లో నిర్వహణ జరిగింది. అండ్ యూరో ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఇటలీ గెలిచింది. ఎవరిపైన అంటే ఇంగ్లాండ్ పైన. రెండోసారి యూరో టైటిల్ ఇటలీకి రావడం జరిగింది. అండ్ క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్కి సంబంధించి గోల్డెన్ బూట్ని గెలుపొందాడు. సో 2020కి సంబంధించి గోల్డెన్ బాల్ గియాన్లుగి డొనరుమా ఇటలీకి సంబంధించిన వ్యక్తి. సో ఇవి మనకు 2021 సంవత్సరానికి సంబంధించి క్రీడా సంబంధిత ముఖ్య అంశాలు. సో వీటిపై కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా క్రీడలను ప్రత్యేకంగా చదవండి. సో మరొక అంశంతో మరొక ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.